ఏపీలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను బెంగళూరులో నిన్న ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకాణికి వైద్య పరీక్షలను పూర్తి చేశారు. డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లారు పోలీసులు. అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాణి పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు రిలీఫ్ లభించలేదు. దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి గత నెలలో పోలీసులు కాకాణిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో కాకాణి అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలున్నాయి. తాటిపర్తి సమీపంలో మైకా మైనింగ్ లీజ్ గడువు ముగిసినప్పటికీ పొదలకూరు మండలం తోడేరు గ్రామం వద్ద క్వార్ట్జ్ తవ్వకాలను అక్రమంగా కొనసాగించారని ఆరోపణలున్నాయి. గనులు భూగర్భ వనరుల శాఖ జరిపిన విచారణలో 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ ను అక్రమంగా వెలికితీసి రవాణా చేసినట్లు, దీని ద్వారా జరిమానాలతో సహా ప్రభుత్వానికి సుమారు 7.56 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా తేలింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా? విచారణ ఏ విధంగా జరగబోతోంది? రాధిక, వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎట్టికేలకైతే గత 2 నెలలుగా గాలిచ్చినటువంటి పోలీసులు ఎట్టికేలకి ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే దొరికారు. అయితే ఏపీ పోలీసులు ఇటు ఆదివారం నాడు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు కేరళలో తలదాచుకొని కాకాణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నెల్లూరులో పలు కేసులతో పాటు ఇటు ప్రధానంగా పొదలకూరు వరదాపురం వద్ద ఉన్నటువంటి రుస్తుం మైన్స్ లో దాదాపుగా 250 కోట్ల మేర అక్కడ క్వార్ట్జ్ ని తరలించారన్నటువంటి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఇచ్చినటువంటి ఏడీ బాలాజీ నాయక్ మైనింగ్ ఏడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంట్లో భాగంగానే A4 గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి దాదాపుగా ఇప్పటికి 3 సార్లు అయితే ఆయనకి నోటీసులు ఇచ్చున్నారు విచారణకు హాజరు కావాలని. ఏదైతే అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి మొదటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అక్కడ క్వార్ట్జ్కి సంబంధించి అక్రమంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి తరలించమంటేనే మేము తరలించాము అని చెప్పినటువంటి సమాచారం మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఇటు A4 గా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లుగా ఇటైతే పోలీసులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు, అదేవిధంగా ఆ రుస్తుం మైన్స్ కు సంబంధించినటువంటి విద్యా కిరణ్ ఫిర్యాదు మేరకు కూడా ఈ యొక్క కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదటగా నెల్లూరులో ఉన్నటువంటి ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో కాకాణి గోవర్ధన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గోడలకు నోటీసులు అంటించి సమాచారం తెలియజేశారు. తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్కి వెళ్లి నేరుగా అక్కడ నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి లేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి కజిన్ బ్రదర్స్ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి 3 సార్లు నోటీసులు కూడా ఎలాంటి స్పందన లేదు, విచారణకు హాజరు కాలేదు. దాని తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు, కొంత సమాచారం కూడా నేను అందుబాటులోకి వస్తానని చెప్పి సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గడిచిన 2 నెలలుగా ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. 7 బృందాలుగా ఏర్పడి అనేక చోట్ల ఇటు హైదరాబాదు, బెంగళూరు,
విజయవాడ పలు ప్రాంతాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు అయితే 7 బృందాలుగా వెతికిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎట్టికేలకు ఈ పట్టు వేడినటువంటి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగానైనా ఆ విచారణకి ఆధారపరచాలని చెప్పి ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ వెతుకులాటలో నిన్న కేరళలో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని నేరుగా అర్ధరాత్రి సమయంలో నెల్లూరుకి తీసుకొచ్చి నెల్లూరులో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క విచారణ చేసినట్లుగా మనకు సమాచారం తెలుస్తోంది. ఈ రోజు ఏకాజామున కూడా వెంకటాచలంలో ఉన్నటువంటి సామాజిక వైద్యశాలకు కూడా తీసుకెళ్లి అక్కడ మెడికల్ చెకప్లు కూడా చేసినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే నేడు మళ్ళీ డిటిసికి తీసుకొచ్చినారు. ఇక్కడి నుంచి వెంకటగిరిలో ఉన్నటువంటి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరుస్తారని చెప్పి కూడా ప్రస్తుతానికైతే మనకైతే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఎట్టకేలకు గత 2 నెలలుగా పరారీలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీని అయితే పోలీసులు కనిపెట్టారు. మరోపక్క వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించినటువంటి వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే కాకానికి సంబంధించి కావాలని కేసులు పెట్టారని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయని చెప్పవచ్చు. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఒక ఉత్కంఠత కూడా నెలకొని ఉంది. రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర.